శ్రీమన్నారాయణ అండి. నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు. ఈరోజు పునరపు దోషం గురించి తెలుసుకుందాం. ఈ పునరపు దోషం ఎందువల్ల ఎలా ఏర్పడుతుంది అనేటువంటి దాన్ని వివరంగా తెలుసుకుందాం. ఎవరి జాతకంలోనైనా శని చంద్రుడు కలిసి ఉన్నను, లేదా శని రాశిలో మరియు చంద్రుని రాశిలో శని ఉన్నను పరివర్తన అంటారు. చంద్రుని రాశి అయినటువంటి కర్కాటక రాశిలో శని ఉన్నా, కుంభము మకరము శని రాశులైనటువంటి ఈ కుంభము మకరములో చంద్రుడు ఉన్నా వీటిని పరివర్తన అంటారు. ఈ పరివర్తన వల్ల పునర్పు దోషం కలుగుతుంది. శని నక్షత్రంలో చంద్రుడున్నా, చంద్రుని నక్షత్రంలో శని ఉన్నా కానీ ఈ పునర్పు దోషమని చెప్పడం జరుగుతుంది. కావున అలాగే శని దృష్టి చంద్రుని పైన ఉన్నా, చంద్రుని దృష్టి శని పైన ఉన్నా కానీ పునర్పు దోషమని నిర్ధారణ అవుతూ ఉంటుంది. అయితే ఈ పునర్పు దోషము వల్ల ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే, పునర్పు దోషం వల్ల అన్నీ డిలేతనం ఎక్కువగా ఉంటుంది. చేసినటువంటి పని తిరిగి మళ్ళీ చేయడం జరుగుతుంది. జాబ్ అయినా కానీ ఆలస్యంగా రావడం జరుగుతుంది. వివాహమైనా కానీ ఆలస్యంగా రావడం జరుగుతుంది. ఒకవేళ ఎవరి జాతకంలో అయినా లగ్నంలో శని, లగ్నం నుంచి సప్తమ భావం మన భార్యాభర్తల సంబంధం కాబట్టి ఈ సప్తమ భావంలో ఇట్లా శని చంద్రులు ఉన్నట్టయితే ఇంట్లో మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. ఈ శనిచంద్రుల వల్ల ఇలాంటి డిలేతనము ఎక్కువ కావడము, బద్ధకంగా తయారవుతూ ఉంటారు. పునర్పు దోషం వల్ల ఇలా ఉంటుంది. అయితే దీనికి ఎక్కడికో వెళ్ళి ఏదో పూజలు చేయించాల్సినటువంటి అవసరం లేదండి. ఈజీగా సులభమైనటువంటి పద్ధతిలోనే మనము ఈ పునరుప్పు దోషానికి పరిహారం చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అని చెప్పానంటే, ఈ పునర్పు దోషానికి 6 శనివారాలు సాయంత్రము వేళ 5:45 నుండి 6:15 వరకు శివాలయానికి వెళ్ళి శివలింగం దగ్గర కూర్చొని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటే సరిపోతుందండి. కానీ ఇది చెయ్యడానికి నియమాలు ఏంటి అని అంటే, ఇది ఎవరైతే చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఈ దోషం ఎవరికైతే ఉందో, ఈ పునర్పు దోషం చంద్రుని రాశిలో శని ఉన్నా, శని చంద్రులు ఇద్దరు కలిసి ఉన్నా, శని దృష్టి చంద్రుని పైన ఉన్న, శని నక్షత్రాలలో చంద్రుని నక్షత్రాలలో వీళ్ళిద్దరిట్లో ఈ శని చంద్రులు ఎవరు ఉన్నా కానీ ఈ దోషం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎలా చేసుకోవాలి అని చెప్పనంటే, దీనికి ఒక నలుపు వస్త్రము, తెలుపు వస్త్రము, ఆడవాళ్ళైతే తెలుపు చీర నల్లటి జాకెటు లేదా నల్లటి చీర తెల్ల జాకెటు వేసుకొని వెళ్ళి శివాలయంలో కూర్చుండి ఈ నమశివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవాలి. మగవారైతే నల్లటి షర్టు లేదా నల్లటి లుంగి, తెల్లటి లుంగి లేదా తెల్లటి అంగి కట్టుకొని వెళ్ళి సాయంకాల వేళ గోధూలి వేళ అంటారు, 5:45 నుండి 6:15 వరకు శివాలయంలో ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి అండి. కానీ ఇది చెయ్యాలనుకున్న వాళ్ళు మొట్టమొదలు శివాలయంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరు చెప్పుకొని లేదా గోత్రము చెప్పుకొని సంకల్పం చెప్పుకొని, నేను ఈ దోషము కోసం నేను ఈ పూజ చేస్తున్నానని చెప్పి మనస్సులో సంకల్పం చేసుకొని 6 శనివారాలు ఇలా చేసినట్టయితే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని శివాలయంలో జపం చేసుకున్నట్టయితే తప్పకుండా పరిహారం అనేటువంటిది జరిగిపోతుంది. తొందరగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. కానీ ఆడవాళ్ళైతే ఈ పూజా కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత
ఏదైనా మధ్యలో బ్రేక్ ఆడవాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందుల వల్ల ఆగిపోతే మళ్ళీ కంటిన్యూ చేయవచ్చండి. కానీ ఆ ప్రాబ్లం కాకుండా వేరే ప్రాబ్లం వల్ల ఇట్లా ఆగిపోతే మాత్రం తప్పకుండా మళ్ళా మొదటి నుంచి చేయాలి అండి. మగవారైతే 6 వారాలు తప్పకుండా చేయాలి. ఏదో ఒక్క వారం తప్పించినా కానీ మళ్ళా మొదటి నుంచి చేయాలండి. కాబట్టి ఇది తప్పకుండా గుర్తుపెట్టుకొని ఇది పాటించుకున్నట్టయితే తొందరగా శని బాధ పునర్పు దోషం నుంచి విముక్తి అన్ని పనులు కూడా సకాలంలో నెరవేరుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.